నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. స్టాక్ మార్కెట్లో హై రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలు లేనిదే ఇందులో ఇన్వెస్ట్ చెయ్యరాదు. స్టాక్ భారీగా పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్ చేయొద్దు, లేదా పడిపోతుంది కదా అని వెంటనే కొనేయద్దు. వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకు పెరుగుతున్నాయి, ఎప్పటి వరకు పెరగొచ్చు, ఇలా అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడు నిపుణుల నుంచి సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే మనం ఇప్పుడు కని విని ఎరగని రీతిలో రిటర్న్స్ ఇచ్చిన ఓ మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ గురించి చూద్దాం. స్వల్ప కాలంలోనే ఇన్వెస్టర్లకు కళ్ళు తిరిగే రీతిలో రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి స్టాక్స్లో ఒకటి మృగేష్ ట్రేడింగ్ లిమిటెడ్. ఏడాది కిందట ఈ స్టాక్ ధర కేవలం 58 పైసలు. ఇప్పుడు అది సరిగ్గా ఆగస్టు 5న 92.65 వద్ద సెషన్ ముగించింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో ఏడాదిలోనే 15,874% రిటర్న్స్ ఇచ్చింది. ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా నిజమే. వరుసగా 2 అప్పర్ సర్క్యూటే కొడుతూ వచ్చింది. కిందటి రోజు కూడా 2% అప్పర్ సర్క్యూట్ కొట్టి 90.84 నుంచి 92.65కు చేరింది. ఈ క్రమంలో ఇందులో ₹1000 ఇన్వెస్ట్ చేసిన వారికి 1.58 లక్షలు రావడం విశేషం. అదే 10,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన వారికి 15.87 లక్షలు, అదేవిధంగా 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రికార్డు స్థాయిలో 1.58 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 6,069 కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో 8% పెరగ్గా నెలలో షేర్ ధర 54% పుంజుకుంది. 6 నెలల్లో 900% పైగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1500% పైగా ఎగబాకింది. ఈ కంపెనీ విషయానికి వస్తే దీనికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1984లో స్థాపించారు. ఇది కమోడిటీ ట్రేడింగ్ చేస్తుంది, ఇంకా కమిషన్ ఆధార రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తుంది. వాస్తవానికి చాలా ఏళ్లుగా ఈ కంపెనీ నష్టాల్లో ఉంది. ఇటీవల 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలోనే ఆదాయం 20 కోట్లకు పైగా చేరింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రమోటర్ల వాటా కేవలం 0.25%గా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతిలో 99.75% వాటా ఉంది. అప్పులు లేకుండా ఉన్న ప్రమోటర్ల వాటా తక్కువగా ఉండడం ప్రతికూల అంశం. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్, తక్కువ ప్రమోటర్ హోల్డింగ్స్ ఉన్నందుకే స్టాక్ ఈజీగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. అంటే రోజులో ఇక్కడ స్వల్పంగా కొద్ది మొత్తంలో షేర్లు ట్రేడ్ అయినా, అంటే కొద్ది డిమాండ్ వచ్చినా సర్క్యూట్ లాక్ అయిపోతుందని అంటున్నారు. ఇక్కడ కొనే వాళ్లే ఉండి అమ్మే వాళ్ళు లేకుంటే స్టాక్ ఆటోమేటిక్గా అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. ఇంకా కొనేద్దామని ఇందులోనే దిగితే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఒక్కసారి ఆపరేటర్లు షేర్లను విక్రయిస్తే మళ్ళీ వరుస లోయర్ సర్క్యూట్లు కొట్టే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కంపెనీ ఆర్థిక వృద్ధి లేకుండా కేవలం కొన్ని షేర్ల ట్రేడింగ్తోనే సర్క్యూట్లు కొట్టే స్టాక్స్కు దూరంగా ఉండడమే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.